మీ ఎక్స్ప్రెషన్‌లో లవ్‌కి చింపేస్తున్నావు భయ్యా లేదంటే మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు ఇస్తారు ఒక లవ్ ఫీల్ అంటే. సో, ఆ టైప్ ఎక్స్‌ప్రెషన్స్ అని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? అన్నారన్న, చాలామంది అన్నారు. ఎవరు? అంటే మీకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా అలాంటియి? అంటే మర్చిపోలేని ఎవరైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చినయి? చాలా ఫ్యాన్స్ చాలామంది అన్నారన్న. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలామంది కనెక్ట్ అయ్యి అట్లాంటి మాటలు కూడా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. నాకప్పుడు చాలా అంటే అసలు నిజమా అంటే అంటే నేను చూసుకోగలుగుతా కానీ అంటే నేను చేసే నాకు తెలుసు కానీ అంటే ఫీలింగ్ వాళ్ళకే తెలుస్తుంది కానీ అవును. ఇంత ఫీల్ తోటి చేసినాం అంటే డెప్త్ అనేది వాళ్ళ వరకే తెలుస్తుంది చాలా. అట్లా అప్పుడు అనుకున్నా నేను అంటే ఇంతగానం చేస్తున్నానా అంటే వాళ్ళ హార్ట్కి టచ్ అయ్యేంత చేస్తున్నానా నేను అనేసి అని నాకు అప్పుడు అనిపించింది. ఈ పాట విషయంలో నీకు బెస్ట్ మూమెంట్ ఏంటి? 'బాగుండాలమ్మా' విషయంలో? బాగుండాలమ్మ పాట అనేది నాకు ఒక బెస్ట్ మూమెంట్ అన్న. అంతేనా? సో, ఈ ప్రతిరోజు షూట్ దగ్గర నుంచి ఈరోజు ట్రెండింగ్‌కి వచ్చేదాకా ప్రతి మూమెంట్ నీ బెస్ట్ బెస్ట్ మూమెంట్. మూమెంట్. ఇప్పుడు కాంప్లిమెంట్ ఏంటి అని అడిగితే నువ్వు చెప్పినావు. అంటే అరే నాకు నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? నాకు ఇంత ఉందా? అసలు ఒక యూట్యూబ్‌లో ఒక పాటకి ఇంత వాల్యూ ఉందా? నన్ను అంత గొప్పగా ఫీల్ అవుతున్నారని ఏదన్నా అనిపించిందా? ఎవరన్నా ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు? అనిపించింది అన్న. అట్లాంటి మూమెంట్ అంటే నాకు రీసెంట్గా ఒక ఫ్యాన్ ఫోన్ చేసి అన్న నీ పేరు నేను టాటూ చేయించుకున్నా అన్న అని చెప్పేసి వీడియో కాల్లో చూపించాను. అప్పుడు అనిపించింది నాకు. అలాగే రీసెంట్గా మళ్ళీ ఒక 2 days బ్యాక్ అంటే సాంగ్ రిలీజ్ అయిన 2 days అంటే 1 day తర్వాత మళ్ళీ అలాగే ఒక ఫ్యాన్ నాకు మళ్ళీ మెసేజ్ చేశాడు. ఏంటంటే అన్న నా అల్లుడికి నీ పేరు పెట్టుకున్నా అన్న అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని ఆ పేరు పెట్టుకునేది బర్త్డే మీద కేక్ వాళ్ళది బర్త్డే అంట బర్త్డే కేక్ మీద ఫోటో అవన్నీ చూపించేసరికి నాకు అసలు ఆ హ్యాపీనెస్ అయితే అసలు నేను అసలు ఊహించలేను హ్యాపీనెస్ నాకు. మరి ఇది మనోడు డైరెక్షన్ చేసినప్పుడు గమనించినావా? అంటే అమ్మ లక్ష్మణ్ అన్న ఏంది చంపుతాడు ఈ ఎక్స్ప్రెషన్ వస్తలేదని అని అనుకున్నావా? లేకపోతే ఈ రిజల్ట్ ఇట్లుంటుంది అందుకే ఇట్లా పెడుతున్నాడు ఈ ఎక్స్ప్రెషన్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని నువ్వు గమనించే చేసినావా? లేకపోతే ఇప్పుడు అర్థమవుతుంది నీకు? లేదు అది అన్న ఒకటి చెప్పిందంటే దాంట్లో పర్ఫెక్ట్ మీనింగ్ఫుల్ ఉంటేనే అది చెప్తాడని చెప్పి మాకు తెలుసు అన్న. ఆ ఒక ఎక్స్ప్రెషన్ అది కావాలంటే అక్కడక్కడ రిక్వైర్మెంట్ అది ఆ సీన్కి అది రిక్వైర్మెంట్ కన్ఫామ్గా మన ఎక్స్ప్రెషన్ చేయాలి. అది ఎన్ని తంటాలు పడ్డా కానీ ఆ ఎక్స్ప్రెషన్ అయితే 100% ఇవ్వాలని చెప్పేసి చేస్తూ ఉంటాం. అంటే పార్ట్ 1 బాగుండాలమ్మ అక్షిత్కి, బాగుండాలమ్మ పార్ట్ 2 అక్షిత్కి అసలు ఏం ఇంప్రూవేషన్ కనిపించింది అసలు నీలో నీకు? అంటే మాకైతే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఆ ఇంటెన్షన్ పర్ఫార్మెన్స్తో సో మొత్తం ఓవరాల్ సాంగ్ అంతా చాలా మెచ్యూర్గా చేసినావు. సో ప్రాపర్ ఎక్కడ అక్షిత్ది? నా ప్రాపర్ వచ్చేసి గోవర్కన పెద్దపల్లి డిస్ట్రిక్ట్. గోవర్కని సింగరేణి ముద్దు బిడ్డ, సింగరేణి టు సినిమా అంటే ఇంకా సినిమాకి నెక్స్ట్ వేయిది కాబట్టి. అంటే మీ ఇద్దరిని ఒక విషయం చెప్పాలి, పార్ట్ 1 పార్ట్ 2 దాకా అసలు అమ్మాయి అబ్బాయి కలుతారా కలవరా ఇదే టెన్షన్. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఒక్క దగ్గర ఉన్నారు అబ్బా కలిసి ఇట్లానే ఆనందపడుతున్నామని చిన్న జలకిచ్చిన మనం లాస్ట్లో. అసలు నీ ఆ పాటలో అద్భుతం ఏంటంటే తమ్ముడు లాస్ట్లో సరే ఈ పెళ్ళి అయిపోయింది వాడి బాధ ఇదంతా ఎండింగ్ అయిపోతుంది ఆ బాధ అంతా అయిపోతుంది అనే సమయంలో పార్ట్ 3కి లీడ్ ఇవ్వడానికి నువ్వు ఏం చేశాడంటే మనోడు ఒక క్యాషువల్లో మన పెళ్ళిళ్ళలో ఊళ్ళల్లో అప్పట్లో వచ్చేది ఇప్పుడు అంటే డీజే వచ్చింది ఈ మ్యూజిక్తోని ఆ సెలబ్రేషన్ ఏదైతే మన వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుంది నెక్స్ట్ అనే ఒక చిన్న లీడ్ ఇచ్చి వదిలేసావు కదా దాన్ని మామూలుగా అయితే ఇంకో ఎఫెక్ట్ ఆర్ఆర్ వేసో ఇంకో హడావిడి చేసో ఇంకేదో రకంగా చేస్తారు. కానీ నువ్వు ఎస్పెషల్లీ ఆ ఒక తీన్మార్ క్యాషువల్ ఆ ఫీల్ క్రియేట్ చేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే రియలిస్టిక్ ఫీలింగ్ కోసం అన్న అది నిజంగా ఇప్పుడు నేను నా రైటింగ్ స్టైల్ కానీ డైరెక్షన్ స్టైల్ కానీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అదే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రెగ్యులర్గా ఇది రియల్ లైఫ్, ఇది ఎక్కడో కల్పితం కాదు, ఇది నా అనుభూతి అని వాళ్ళు ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనకి చెప్పుకొని బాధకు మనం ఫ్రేమ్ పెట్టినాం. అదే కమర్షియల్ పాటలో మళ్ళీ రియాలిటీ మిస్ అవ్వలేదు. నేను కూడా అదే అనుకున్నా. అది ఎవరైనా వినగానే మనం ప్రతి ఒక్కరు రీకలెక్ట్ చేసుకుంటారు. నువ్వు తీసిన ప్రతి సీన్నే కాదు సో అక్కడ ఆర్ఆర్ కూడా అంటే అక్కడ మ్యూజిక్లో కూడా నువ్వు న్యాచురాలిటీ మిస్ అవ్వలేదు తమ్ముడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అక్కడ పర్టికులర్ ఆ మూమెంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఈ పాట ప్లే చేయరు, పాట ప్లే చేసే స్కోప్ ఉండదు నిజానికి. సో తీన్మార్లో క్యాష్ పియానో వాయిస్తారు. వాయించినప్పుడు పెళ్ళిలో
అది ఎట్లా ఉండాలంటే ఆ బీజం నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది, ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది, మనం పెళ్లిలో ఉన్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం అనుకున్న పార్ట్ 3. ఇంకోటి ఏంటంటే మనం పార్ట్ 3 లీడ్ ఎందుకు, అది జరగని పని అసలు. ఆల్రెడీ అంత గ్రాండ్గా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మళ్ళీ అక్కడ కూడా లీడ్లో కూడా సరే వీడి ఇంత బాధపడ్డాడుగా ఈ బాధను గమనించి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నారేమో అనే సస్పెన్స్ తీసుకొచ్చి లాస్ట్లో హారతి ఇలా ఇస్తూ ఉంటే అలా టక్కన ప్యాన్ చేసి అమ్మాయిని రివీల్ చేసిన చూసినావా, అది అసలు ఏంటబ్బా దీనిలో కథ ఏంటి, దీనిలో ఏం జరిగి ఉంటుంది బిహైండ్ అని ఒక ఇంట్రెస్టింగ్ని పెట్టేసావు అక్కడ. యాక్చువల్లీ బాగుండాలమ్మ పార్ట్ 1 సూపర్ సక్సెస్ 100 million. సో పార్ట్ 3 నాకు హోప్ ఉంది. అంటే నేను రాసినప్పుడు ఫిక్స్ అయితేనే మూవ్ అవుతా, లేదంటే దాన్ని పట్టించుకోండి. బాగుండాలమ్మ పార్ట్ 1 దాటే రైటింగ్ పడ్డప్పుడే నేను షూట్ చేసిన, షూటింగ్కి వెళ్ళిన. సో ఈ రిజల్ట్ ఇట్లుంటుందని నాకు, నేను బయటికి చెప్పను ఏదైనా, నా మనసులో నాకు చెప్పింది అది, ఈ రిజల్ట్ ఇట్లా ఉండబోతుంది. సో తర్వాత దాన్ని మనం చెప్పినప్పుడు, దీని సీక్వెల్ చెప్పినప్పుడు అసలు ఆ విధికి ఆపోజిట్ అయిన సన్నివేశం ఒకటి జరగాలి అక్కడ. అంతే, ఆల్రెడీ ఒక జీవితంలోకి వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి మళ్ళీ అదే జీవితంలోకి అంతే గ్రాండియర్గా మళ్ళీ అదే చేతులు అంతే ప్రేమతోటి రావడం ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా. సో దీనికి ఇది నిజం, పచ్చి నిజం అని నమ్మడం కోసం ఆ రియలిస్టిక్ బీజం ఆ తీన్ మార్తోటి కొట్టించినాం. దానివల్ల ఇది నిజంగా జరిగింది, ఇలా జరిగితే బాగుండు అని మిస్ అయిన వాళ్ళు అనుకుంటారు. అవును, ఎగ్జాక్ట్. అలా అంటే అంతసేపు వాళ్ళు అయిన ఎమోషన్ని చిన్న ఏమంటారు, చిన్న స్మైల్ ఇచ్చినట్టుగా ఉంటుంది ఆ సన్నివేశం. ఇంకొకటి, ఇక్కడ అమ్మాయి సైలెంట్ కూర్చుంది కానీ అక్కడ సైలెన్స్ మొత్తం చూసే వాళ్ళకి అంత ఒక సైలెన్స్ క్రియేట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ పెట్టావు, పర్ఫార్మెన్స్ చేసావు. బాగుండాలమ్మలో నీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందనేది అందరు చెప్తున్నారు కదా. ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం అసలు ఎక్కడ, ఈ అమ్మాయి ఎక్కడ కనిపించింది, ఎక్కడ దొరికింది, ఎట్లా పట్టుకున్నావు ఈ అమ్మాయిని? యాక్చువల్లీ సోనీతో నేను తట్టుకోలేని 2 చేసినాను, అది సూపర్ సక్సెస్ అయింది. అది కూడా తట్టుకున్నట్టు వేసిన. అందులో అప్పుడే ఫస్ట్ టైం మన టీంతో సోనీ చేస్తున్నాను. కొంచెం అంటే చాలా మర్యాదస్తురాలు, గౌరవంగా ఉంటుంది. కానీ మాతో అంటే అప్పటికి మేము ఆల్రెడీ చాలా సాంగ్స్ చేసినాం, అమ్మాయికి ఫస్ట్ సాంగ్ మాతో చేయడానికి భయపడుతుంది అప్పుడు ఆ టైంలో. సో ఆమెను మా కంఫర్ట్ ఇచ్చి మా ఫ్లోలోకి తెచ్చుకొని, అసలు ఆమె డెప్త్ ఏంటో తెలియాలి కదా, ఆమె ఎంత చేయగలుగుతుంది. సో ఆమె పర్ఫార్మెన్స్ చేయాలంటే ఆమె భయం పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ భయం పోగొట్టిన తర్వాత ఆ పాటలో ఉన్న నేను చెప్పిన క్యారెక్టర్కు నేను అనుకున్న వ్యూలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయినాక ప్రతి కదలికలో ఒక వండర్ కనబడ్డది నాకు అమ్మాయి. అదంతా పక్కన పెట్టు, అంటే మ్యాచ్ చేయడం, ఫ్లోలోకి తీసుకెళ్ళడం, డైరెక్షన్ చేయడం, ఆ పాటను సూపర్ మనం అనుకున్న మాంటేషన్ యాక్సెస్ తీసుకోవడం ఇది కామన్. నేను ఇందులో ఎస్పెషల్గా సోనీని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ షూటింగ్ అంతా అయిపోయింది, సక్సెస్ అయిన తర్వాత ఇందులో ఒక సీన్ ఉంటుంది తట్టుకున్నట్టులో, ఆ బంతిపూల తోటలో ఒకతే నడుచుకుంటూ పోవాలి, అడుగులు చూసుకుంటూ పోవాలి. చూసుకుంటూ సీన్ సూపర్ చేసింది. అంతా అయిపోయింది, సక్సెస్ అయిందని తెలిసింది నాకు ఈ మ్యాటర్. ఆ పాట మొత్తం టోటల్ వర్షంలో ఉంటుంది అన్న, టోటల్ వర్షంలో ఉంటుంది. అందులో అమ్మాయి చిన్న లెన్స్ ఊడిపోయింది ఇక్కడ, అమ్మాయి జస్ట్ స్టడీ వల్ల చిన్న లెన్స్ ఇక్కడ ఇది ఊడిపోయింది. అంటే జస్ట్ మా సౌండ్స్ విన్ చేసిందంట. అంటే మొత్తం బ్లర్ ఉంటుంది, వర్షమే మొత్తం ఇక్కడ ఇట్లా పొగమంచు కొట్టినట్టు కొడుతుంటే అంత ఫోర్స్ వర్షంలో మా సౌండ్ విని యాక్ట్ చేసిందంట. అంటే అక్కడ ఏ చెట్టుకి ఏ పాము చుట్టుకుందో తెలియదు, ఏ ముళ్ళ కంపలు అంటే అసలు అక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి, ఏ ముళ్ళ కంపలు ఎక్కడ అడిగేస్తుందో తెలియదు. బట్ సార్ ఏదో చెప్తాడు, అది పక్క మంచిగా చెప్తాడు, ఇది ప్రూవ్ చేసుకోవాలి అనే ఆమె చేసిన ఆ విధానంలో ఆ ఫ్యాషన్ నాకు నచ్చింది. ఈ గ్లామరు, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ ఇదంతా తర్వాత, ఫస్ట్ ఫ్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉంటే ఆటోమేటిక్ అందంగా తయారవుతాం, యాక్టింగ్ చేయగలుగుతాం. ఫస్ట్ డెడికేషన్ ఉండాలి, అది విపరీతంగా ఉన్నది సోనీ లోపల. పైగా ఈ బాగుండాలమ్మ 2లో కళ్ళతోటే మాట్లాడాలి, కళ్ళతోటే మాత్రం యాక్ట్ చేయగలి. నేను అప్పుడు చూసిన ఆర్టిస్టులలో నాకు ఆ టైంకు నెంబర్ 1 ఆర్టిస్ట్ సోనీ. సో ఈ అమ్మాయి అయితేనే పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది. పైగా అసలు ఆ సీన్ డెప్త్ తెలుసు,
అందరికీ వాల్యూ ఇస్తుంది. చెప్పిన దాంట్లో క్వశ్చన్ చేయకుండా దాంట్లో అంతరార్థాన్ని అర్థం చేసుకొని చేసుకోగలుగుతుంది. సో ఈమెయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ఆ పెళ్లి కూతురు గెటప్ సోనికి వేసిన. అందరూ అనుకున్నట్టు అందం కాదు, అభినయము, తర్వాత నువ్వు చెప్పిన దాన్ని అర్థం చేసుకునే విధానము, అన్నిటికంటే ఎక్కువ ప్యాషన్. చూడ్డానికి ఫ్యాషన్ డ్రెస్ వేసుకోలేదు కానీ చేయడం మాత్రం ఫ్యాషన్తో చేస్తుంది. అసలు మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఇంతమంది చూస్తున్నారు, బయట మంచి రెస్పాన్స్ ఉంది, సూపర్. కానీ ఫస్ట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎవరు ఫస్ట్? మన అమ్మ నాన్న. సో వాళ్ళ పేరెంట్స్ అసలు రియాక్షన్స్ ఎట్లున్నాయి అంటే మన ఇంట్లో మనం కామనే, ఎంత పెద్ద కొడుకైనా కూతురైనా కామనే, మన కళ్ళ ముందు కనబడతాం. అసలు మన ముందు ఉన్న పిల్లలు ఈరోజు ఇంతమంది ఆదరిస్తున్నారనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండదు చూసారా? అది మీరు చూసారా మీ అమ్మ నాన్నలో? చూశాను. ఫస్ట్ మా డాడీ మెయిన్ మొత్తం షూట్ నుండి వస్తుంది కాబట్టి ఎలా అవుతుంది సీన్ అని మా మమ్మీకి తెలిసి ఉంటుంది కదా. షూట్ అయ్యేటప్పుడు మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చే మూమెంట్ కొంచెం వదిలేస్తే మొత్తం అయ్యో షూట్ అయ్యేటప్పుడు మమ్మీ చూస్తుంది కాబట్టి ఇక మమ్మీకి ఐడియా ఉంది లైక్ షూట్ ఇలా అవుతుంది. డాడీకి తెలియదు కదా ఇలా షూట్ నేను ఏ కాస్ట్యూమ్ వేసుకున్నానని. ఒకటేసారి అవుట్పుట్ చూసేసరికి తను చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇలా హగ్ చేసుకొని అబ్బా చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ మమ్మీ కూడా 1 సెకండ్ నాకు ఏడుపొస్తుంది. పర్లేదు, అది ఒక ఆనందం. అది అంటే అందరినీ ఏడిపించినావు నేను అటంతోనే చూసిన వాళ్ళని. ప్రతి అమ్మాయి కూడా నిజంగా నా ఫీల్ కదా, నిజమే కదా, నేను కొన్ని సందర్భంలో నేను తనతో ఉండలేకపోయినాను, తనతో లవ్ చేసిన అబ్బాయితో లేను అని ఫీల్ అయ్యే ప్రతి ఎక్స్ప్రెషన్ని నువ్వు చూపించావు. ఈరోజు అది బాధతో, ఈరోజు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా గొప్పగా ఉంది అసలు మీ పర్ఫార్మెన్స్. నువ్వు ఏడిచావు అనుకో, అయ్యో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి అబ్బాయి కూడా ఖర్చులు ఆ షాపులో ఏమైనా ఉంటే అసలు మొత్తం కరువు అయిపోతే హౌస్ఫుల్ పట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చి ఇచ్చేటట్టున్నారు. అంటే అంత నువ్వంటే అంత ఇష్టం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డాడీ చాలా నమ్మి ఒక అమ్మాయిని నన్ను మమ్మీని పంపుతున్నారంటే అది పెద్ద విషయం. మా దాంట్లో ఫ్యామిలీ రిలేటివ్స్ అది మెయిన్ అనమాట. రిలేటివ్స్ ఏమనుకుంటారు అది. సో అది నమ్మి కూడా ఇంట్లో ఉండి కూడా అన్ని అప్డేట్ తెలుసుకుంటూ మమ్మీని నన్ను పంపారు. అండ్ వచ్చి అవుట్పుట్ వచ్చి ట్రెండింగ్ 1 మిలియన్ చూసేసరికి డాడీ అసలుకు ఏం కావాలి బేటా, చాలు ఒక్క పాట చాలు, ఏం చేయకపోయినా పర్లేదు, ఒక్క పాట చూసుకుంటుంటాను అని అన్నారు. లేదమ్మా, అది నిజం చెప్తున్నా, మీ అమ్మ నాన్న నమ్మకాన్ని నువ్వు ఎక్కడ మిస్ చేయలేదు. మనము యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న వీడియోలు చూస్తాము, కానీ ఈరోజు ఆ ట్రెండింగ్లో ఉన్న వీడియోలో మీరున్నారు. అది అంటే ఇది ఒక స్టెప్, మీరు ఇంకా రీచ్ అవుతారు. సో మీ అమ్మ నాన్న ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తావు. మమ్మీ నా ప్రతిదీ మమ్మీ గురించి చెప్పాలంటే నేను జస్ట్ వెళ్ళి యాక్ట్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చానా అంతే ఉంటుంది. మమ్మీ నేను కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ పక్క నుంచి ఏది షూట్ అన్నీ మాట్లాడేది మమ్మీ అనమాట. సో నన్ను డాడీ తెలియకుండా ఇంకా నుంచి ఎంతో సపోర్ట్ చేస్తారో మమ్మీ పక్క నుండి మొత్తం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి వల్ల ఇంకా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి చేయడం. అండ్ బాగుండాలమ్మా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుండాలమ్మా ఇచ్చారు, చాలా హ్యాపీ. ట్రెండింగ్ 1 వచ్చింది. తట్టుకోలేనికి కూడా మంచి సాంగ్, నా ఫేవరెట్, నాకు లైఫ్ ఇచ్చింది ఆ సాంగ్. కానీ అది ట్రెండింగ్ 2లో ఆగిపోయింది. సరే ట్రెండింగ్ 2 ఆ టైంకి ఆ పెద్ద మాట. నువ్వు తట్టుకోలేని నువ్వే చేసావు, బాగుండాలమ్మా నువ్వే చేసావు. సో ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఎవ్వరు తట్టుకోరు. అందరూ ఏమంటారు తెలుసా, బాగుండాలమ్మా నువ్వు ఏడవద్దు అంటారు. ఈ సాంగ్లో ఏం చేస్తున్నావు అంటే నువ్వు ప్రతిసారి నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కనో మీ అమ్మ నాన్నకనో అనుకుంటున్నారు, కానీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నావు. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే మీ అమ్మను హగ్ చేసుకొని వెనక నుంచి హ్యాండ్స్ ఫోల్డ్ ఇలా దండం పెట్టి అబ్బాయికి చెప్తావు నాకు క్షమించు తప్పైందని. ఎంత బ్యూటిఫుల్ ఇచ్చావు తెలుసా. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి కీర్తి సురేష్లా ఉన్నావు, అందుకే మహానటి పర్ఫార్మెన్స్లో.